విదేశీయులు శరణార్థులకు భారత పాస్పోర్ట్లను ఇప్పించిన ముఠాను గుట్టురట్టయింది. 92 మందికి నకిలీ పాస్పోర్ట్లను ఇప్పించి గల్ఫ్ దేశాలకు పంపించారు. ఇక తెలంగాణ సిఐడి అధికారులు ఈ ముఠాకు సహకరించిన కొందరిని అరెస్టు చేశారు. హైదరాబాద్, నిజామాబాద్, కోరుట్ల, జగిత్యాలలో 12 మంది నిందితులను సిఐడి అధికారులు అరెస్టు చేశారు. అయితే ఈ నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ జారీ కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇక 6 జిల్లాలలో పాస్పోర్ట్ బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్పోర్ట్ పొందినట్లుగా గుర్తించారు. కొందరు విదేశీయులకు సైతం నకిలీ పాస్పోర్ట్లను ఇప్పించినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ పాస్పోర్టులతో కొంతమందికి వీసాలు సైతం జారీ అయ్యాయి. కెనడా, స్పెయిన్ దేశాల వీసాలు మంజూరు కావడంపై సిఐడి అనుమానం వ్యక్తం చేస్తోంది. నకిలీ పాస్పోర్ట్లు ఇప్పించడంలో కొంతమంది పోలీస్ అధికారుల హస్తం ఉన్నట్లుగా గుర్తించారు. ఇక పోలీస్ అధికారుల ప్రమేయంపై సిఐడి ఆరా పలువురు ఎస్పీ, పాస్పోర్ట్ సిబ్బంది పాత్రపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 92 మందికి నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ పొందినట్లుగా సిఐడి అధికారులు గుర్తించారు. విదేశీయుల శరణార్థులకు భారత పాస్పోర్ట్లను ఇప్పించిన ముఠాను గుట్టురట్టు అయింది. 92 మందికి నకిలీ పాస్పోర్ట్లు ఇప్పించి గల్ఫ్ దేశాలకు పంపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ జారీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దీనికి సంబంధించి దాదాపుగా 12 మంది నిందితులు అరెస్ట్ చేశారు. దాదాపు మనం గమనిస్తే 6 జిల్లాల్లో పాస్పోర్ట్ బ్రోకర్లను ఈ సిఐడి అధికారులు అరెస్ట్ చేసిన సమాచారం ఉంది. దీంతో మనం గమనిస్తే కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా ఈ నకిలీ పాస్పోర్ట్లను పొందినట్లు కూడా సిఐడి అధికారులు గుర్తించారు. కొందరు విదేశీయుల నుంచి కూడా ఈ నకిలీ పాస్పోర్ట్లు ఇప్పించారని చెప్పేసి కూడా ఇప్పటికే సిఐడి అధికారులు కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించారు. దీంట్లో మనం ప్రధానంగా గమనిస్తే కెనడా, స్పెయిన్ దేశాలకు వీసాలు మంజూరు కావడం పైన కూడా ప్రత్యేక దృష్టి సారించారు. దీనికి సంబంధించిన కొన్ని సాక్ష్యాలను దొరికాయి. దీంట్లో ప్రధానంగా గమనిస్తే ఈ నకిలీ పాస్పోర్ట్ ఇప్పించడంలో పోలీస్ అధికారుల హస్తం కూడా ఉంది. స్పెషల్ బ్రాంచ్ అధికారులు అంటే ఏదైనా ఒక పాస్పోర్ట్ రిలీజ్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, పాస్పోర్ట్ అధికారులు కావచ్చు, దీంట్లో కొన్ని కఠినతరమైన నిబంధనలు పెట్టారు. అంటే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వెరిఫికేషన్ జరిగిన తర్వాత వాళ్ళు అంటే గతంలో ఎలాంటి కేసులు లేవు అని, తర్వాత అలాగనే వీళ్ళకి సంబంధించి వాళ్ళు ఇక్కడే ఉంటున్నారని చెప్పి అధికార ధృవీకరణ పత్రం, తర్వాత అతని ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ ఇవన్నీ కూడా చెక్ చేసి దాని మీద ఒక సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ స్పెషల్ బ్రాంచ్ అధికారులు దీంట్లో కుమ్మక్కయ్యారని చెప్పిన ఆరోపణల మీద కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది సిఐడి అధికారులది. దీంట్లో స్పెషల్ బ్రాంచ్ తర్వాత పాస్పోర్ట్ సిబ్బంది కూడా ఇంక్లూడ్ అయి ఉన్నారు. అంటే ఈ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో నకిలీ పాస్పోర్ట్ ఇప్పించడంలో కీలకంగా ఉన్న బ్రోకర్లతోటి స్పెషల్ బ్రాంచ్ అధికారులు తర్వాత పాస్పోర్ట్ సిబ్బంది కూడా సహకరిస్తున్నారన్న సమాచారంతో పోలీసు అధికారుల మీద అలాగనే పాస్పోర్ట్ సిబ్బంది మీద కూడా ఇప్పటికే కొంతమంది గుర్తించడం తెలుస్తుంది. ఇదే కాకుండా మొత్తంగా మనం గమనిస్తే ఇప్పటికీ 92 మంది నకిలీ పత్రాలతో పాస్పోర్ట్ పొందినట్టుగా ప్రస్తుతం సిఐడి అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అంటే ఒక్కో పాస్పోర్ట్ ఎంత తీసుకుంటా ఉన్నారు. దీంట్లో ఈ 92 మందిలో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు ఎంతమంది, నిజంగా అంటే ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ అంటే నకిలీ ధృవీకరణ పత్రాలు కావచ్చు, నకిలీలే మొత్తం దానిలో కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేసి ఈ బ్రోకర్లు చేస్తున్న దందాలో సర్కార్ అధికారులు, పాస్పోర్ట్ అధికారులు కుమ్మక్కారన్న సమాచారంతో ఈ 92 మంది అరెస్ట్ చేసినట్టు తెలుస్తా ఉంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.